హలో అండి. ఇవాళ ఎంతో టేస్టీగా ఉండి ఇడ్లీకి రుచికరమైన సాంబారు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా కుక్కర్ తీసుకొని అందులో పావు కప్పు మినపప్పు, పావు కప్పు కందిపప్పు తీసుకొని బాగా కడిగిన తర్వాత అందులో 5 గ్లాస్ ఆఫ్ వాటర్. మీకు కావాలంటే ఇంకో కప్పు తగ్గించుకోవచ్చు సాంబార్ క్వాంటిటీని బట్టి. తర్వాత 1 కప్పు టమోటా ముక్కలు యాడ్ చేసుకోవాలి. పావు స్పూన్ పసుపు, 2 స్పూన్స్ ధనియాల పౌడర్ మరియు 2 స్పూన్ల కారం పౌడర్ అండి. కారం మీకు ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి. నేనైతే చిన్న స్పూన్తో ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. తర్వాత కుక్కర్ మూత తీసి నీటిని వేరు చేసుకోవాలండి. మన పప్పులు ఏదైతే ఉందో అది దాన్ని బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకున్న తర్వాత మీకు వాటర్ తక్కువ అనిపిస్తే వాటర్ ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. తర్వాత అదే కుక్కర్లో నేను 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకున్నాను. తర్వాత పోపు కోసం పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నానండి. ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత ఇందులో 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని యాడ్ చేసుకోవాలి. సో ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకోవడం వల్ల బాగా టేస్టీగా ఉంటుంది మనకి సాంబార్ తినేటప్పుడు. తర్వాత కొంచెం బాగా వేగిన తర్వాత మరి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ రానివ్వకుండా సో మనం కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత ఒక 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని మంచిగా మ్యాష్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలపాలి. కలిపిన తర్వాత మనం ఏదైతే పక్కన తీసి పెట్టుకున్నామో మ్యాష్ చేసుకొని సో ఆ పప్పు తీసుకొని ఆ సాంబారు ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత నేను కల్లుప్పు యాడ్ చేశానండి. 1.5 టేబుల్ స్పూన్ కల్లుప్పు యాడ్ చేసుకొని సో ఒకసారి దీన్ని ఇలా కలయబెట్టి తర్వాత పైన మూత పెట్టేసి బాగా ఒక 5 to 10 మినిట్స్ బాగా మరగనివ్వాలి సాంబారు. సో మనకు ఆ ఫ్లేవర్ అనేది బాగా వస్తుందండి కొంచెం మరగడం వల్ల వెల్లుల్లిపాయ అది. సో పైన గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకొని ఒక 1 మినిట్ అలా ఉడికినిచ్చిన తర్వాత సో మనకి ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ రెడీ.